అటెంప్ట్ చేయాలో తెలియదు మాక్సిమం, ఎలా రాయాలో తెలియదు, అంటే ఏ క్వశ్చన్స్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. అప్పుడు వాళ్ళకి వెంటనే వచ్చిందంటే టెన్షన్. సో ఎగ్జామ్ పేపర్ ఎలా రాయాలో చెప్తారా? అంటే ఏ క్వశ్చన్స్ ఫస్ట్ రాసుకోవాలి? దీనికి మేము సిమ్యులేషన్ టెక్నిక్ అంటామండి. సిమ్యులేషన్ టెక్నిక్ అంటే ఏంటంటే మనం ఫైనల్గా ఏం చదివినా ఎంత ప్రిపేర్ అయినా ఏం రాసినా ఫైనల్ షో ఏంటంటే ఆ ఎగ్జామ్ హాల్లో కూర్చొని రాయటం. ఇటువంటి రాయటం అనేది ముందు మనం ప్రాక్టీస్ చేయాలండి. ఈ సిమ్యులేషన్ టెక్నిక్ అంటే ఇంట్లోనే ముందు ఫర్ ఎగ్జాంపుల్ సిన్సియర్గా కూర్చొని వేరే ఎవరికి సంబంధం లేకుండా 3 hours టైం పెట్టుకొని మన ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకొని దాన్ని ఎగ్జామ్ రాస్తున్నాను అని భావించి మనం దాన్ని పెట్టుకొని రాయటం స్టార్ట్ చేస్తే వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది ఏమేమి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఈ పార్ట్లో ఏ సెలెక్ట్ చేసుకోవాలి, దీనికి ఎంత టైం పట్టింది అనేది చూసుకుంటే ఇంట్లో రాస్తున్నాం కాబట్టి కొంచెం మీరు టైం కూడా రఫ్లీ చూసుకోవచ్చు. ఈ పార్ట్ ఈ 2 షార్ట్ నోట్స్ రాయడానికి ఎంత టైం పట్టింది, లాంగ్ నోట్స్ రాయడానికి ఎంత టైం పట్టింది, 1 word ఆన్సర్స్కి ఎంత టైం పట్టింది, ఇటువంటి కొంచెం క్రాస్ చెక్ చేసుకొని ముందే రాసుకోవాలండి. ఒక 5-6 పేపర్లు కనుక ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కనుక ఎవరైనా సాల్వ్ చేస్తే ఈ విధంగా కూర్చొని రాస్తే వాళ్ళకి 100% స్ట్రెస్ ఉంటుంది. 100% పోతుంది స్ట్రెస్. కాకపోతే ఈ ప్రాక్టీస్ సాధారణంగా వాళ్ళు చూసుకుంటారు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసి ఇది నాకు వచ్చు అని చెప్పేసి వదిలేస్తారు తప్ప ఎవరు కూడా ఇట్లా రాయడం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇది ఎగ్జాక్ట్ కనుక కూర్చుంటే దీన్ని రీకాలింగ్ అయిపోతుందండి. వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. కొన్ని పాయింట్స్ రాసిన తర్వాత ఒక సంవత్సరం గుర్తు రాకపోవడం, లేకపోతే ఒక మనిషి పేరు గుర్తు రాకపోవడం జరుగుతుంది. అక్కడ స్టక్ అవుతారు. అక్కడ స్టక్ అయినప్పుడు ఇంకోసారి ఏం చేయాలంటే సింపుల్ టెక్నిక్, అక్కడ ఆ లైన్ కొంచెం ప్లేస్ వదిలేసుకుని ఓకే అండి, ఈ పేపర్ చివరిలో మార్జిన్లో చిన్న ఒక పెన్సిల్ మార్క్ క్వశ్చన్ మార్క్ పెట్టుకుని వదిలేస్తే మనం రాసేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత బ్రెయిన్లో ఆటోమేటిక్గా గుర్తొస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి రాసేటప్పుడు దాని గురించి ఎక్కువసేపు ఆలోచిస్తే స్ట్రెస్ ఎక్కువైపోయి బ్రెయిన్ సైకిల్స్ ఎక్కువైపోయి అసలు గుర్తు రాదన్నమాట. దానికి మనం వదిలేసి ఊరుకుంటే ఒక 5-10 minutes తర్వాత ఆటోమేటిక్ ఆన్సర్ ఫ్లాష్ అవుతుంది. ఈ విధంగా వాళ్ళు చేస్తారు. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? రజియా అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? విశాఖపట్నం అండి. ఓకేనండి, మీ సమస్య ఏంటో సార్తో చెప్పండి. మా బాబు 6 years అండి. ఇప్పుడు వాడికి మెమరీ పవర్ చాలా తక్కువ అండి. అంటే ఇప్పుడు 1 to 3 ఇప్పుడు యూకేజీకి వచ్చాడు కానీ ఏం చెప్పినా అది ఇదిగా పెట్టుకోడండి మైండ్లో. ఇప్పుడు చెప్పినా ఇప్పుడే మర్చిపోతాడండి వాడు. ఏది సరిగ్గా గుర్తు పెట్టుకోడండి. చాలా దెబ్బలు తింటాడు. ఎంత మళ్ళీ చెప్పినా వినట్లేదు, ఏం చెప్పినా వినట్లేదు. అంటే మెమరీ పవర్ చాలా తక్కువ అండి వాడికి. ఓకే అండి రజియా గారు, అసలు మెమరీ పవర్ తక్కువ ఉండటం అనేది ఎవరికీ ఉండదండి. ఎందుకంటే మనం బ్రెయిన్లో వాడేదే ఒక 4% 8%. పెద్ద వాళ్ళు ప్రముఖ డాక్టర్లు, ఇంజనీర్లు ఇటువంటి వాళ్ళు వాడేది 8%, మ్యాథ్స్ 10% అండి. ఇంతకంటే ఎవరు వాడట్లేదు. ఇంకా బాబు చిన్నవాడు కాబట్టి అసలు ఇప్పుడే అతను స్టార్ట్ చేస్తున్నాడు. మీరు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కొట్టకండి. మీరు ఒకసారి కొట్టడం అని కనుక స్టార్ట్ చేస్తే వాళ్ళ అసలు జీవితంలో ఎప్పుడూ చదవడు అతను పూర్తిగా. అందువల్ల కొట్టడం అనేది మానేయండి. మీకు నెంబర్లు ప్రాబ్లం అనుకోండి, మీరు ఏం చేస్తారంటే సింపుల్గా అతన్ని బయటకు తీసుకెళ్ళినప్పుడు హోటల్ మీద ఎక్కడ బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డులో ఏ నెంబర్ ఉంది అది చూపించండి. ఇంకొకసారి తీసుకొచ్చినప్పుడు లేకపోతే సినిమా హాల్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా పెద్ద నెంబర్లు ఉంటాయి 1 ఇట్లా దాన్ని మీరు ఇది చూపించి అది 1 అని చెప్పండి. అట్లా ఇంకో చోటకి వెళ్ళినప్పుడు ఇంకొక నెంబర్ చూపించండి. తనకి ఇష్టమైన ఏదైనా గేమ్ ఆడుకునేటప్పుడు ఆ నెంబర్ ఎక్కడ దగ్గర కనపడితే దాన్ని చూపించి ఒక వస్తువులో ఆ నెంబర్ను చూపించి అది మీరు ట్రై చేయండి. ఇది చాలా తొందరగా బాబు నేర్చుకుంటాడు. చూడండి, కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో అతను కొట్టకండి. సార్